జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. అబద్ధం ఎప్పుడూ తోడు కోరుకుంటుంది, కానీ నిజం ఎప్పుడూ ఒంటరిగానే ప్రయాణిస్తుంది. ఎందుకంటే నిజానికి ధైర్యం ఎక్కువ. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, బహుళపక్షం జూలై 12, 2026 ఆదివారం. తిథి త్రయోదశి రాత్రి 10:29 వరకు, తదుపరి చతుర్దశి. ఈ రోజు రవి ప్రదోష వ్రతం ఆచరించే వారికి పూజా సమయం సాయంత్రం 6:44 నుండి 8:56 వరకు. నక్షత్రం రోహిణి ఉదయం 8:29 వరకు, తదుపరి మృగశిర. యోగము వృద్ధి రాత్రి 8:06 వరకు, తదుపరి ధ్రువ. కరణం గరజి మధ్యాహ్నం 12:18 వరకు, తదుపరి వనిజ. రాత్రి 10:29 వరకు, తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 5:42, సూర్యాస్తమయం సాయంత్రం 6:44. చంద్రోదయం తెల్లవారుజామున 4:13, చంద్రాస్తమయం సాయంత్రం 4:45. అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 5:06 నుండి 6:44 వరకు. యమగండం మధ్యాహ్నం 12:13 నుండి 1:51 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:29 నుండి 5:06 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5 గంటల నుండి 5:52 వరకు. వర్జము మధ్యాహ్నం 1:26 నుండి 2:50 వరకు. శుభ సమయాలు అమృత గడియలు రాత్రి 9:55 నుండి 11:19 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:14 నుండి 4:58 వరకు. శుభ గడియలు ఉదయం 8:29 నుండి 11:46 వరకు. జూలై 12 ఆదివారం. ఈ రోజు ఉన్న తేదీ బహుళపక్ష త్రయోదశి రాత్రి 10:29 వరకు ఉంది, తదుపరి చతుర్దశి. పంచాంగం ప్రకారం ఈ రెండు తిథులను మనం శుభకార్యాలలో వినియోగించము. ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో దుర్ముహూర్తాలు కలవకుండా చూసుకొని చేసుకోవడం మంచిది. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 7:06 వరకు వృషభ రాశిలోను, తదుపరి మిథున రాశిలోను, సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 7:06 వరకు తులా రాశి వారికి, తదుపరి వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 7:06 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్యా, ధనుస్సు, మకరం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. శంకనుడు కొడుకు పేరు సుదర్శనుడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, సుదర్శనుడు కొడుకు పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. మాస శివరాత్రి ఈ రోజు అవకాశము ఉన్నవారు శివాలయమును దర్శించి ఆ పరమేశ్వరునికి అభిషేకము చేసి బిల్వపత్రాలతో అర్చన చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. నాబార్డ్ స్థాపక దినోత్సవం, పేపర్ బ్యాగ్ దినోత్సవం, జాతీయ సరళత దినోత్సవం. ఆధ్యాత్మికవేత్త జిల్లెలమూడి అమ్మవారు శివైక్యం చెందిన రోజు.
మొట్టమొదటి తెలుగు విజ్ఞాన సర్వస్వం నిర్మాత కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారి వర్ధంతి. మల్లయోధులు, సినీ నటులు దారా సింగ్ గారి వర్ధంతి. టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు ఆచంట శరత్ కమల్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 10 ఆదివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి పొగుడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. వృషభ రాశి దిగులు, విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. మిథున రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. కర్కాటక రాశి అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. సింహ రాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కన్యా రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తులా రాశి దైవ బలం రక్షిస్తుంది. వృశ్చిక రాశి అవసరానికి మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. ధనుస్సు రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మకర రాశి రాబడి ఉంటుంది. కుంభరాశి ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. మీన రాశి ప్రశాంతమైన జీవనం ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.